కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఇప్పుడు ఖచ్చితంగా ఉన్నది. కాబట్టి ఈ హెల్మెట్ విషయంలో మీరందరూ కూడా మీరు అవేర్నెస్ కావాలి, మనకు సంబంధించిన కూడా అవేర్నెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అంతేవిధంగా తర్వాత కారు విషయం, మన కారు సీట్ బెల్ట్, ఇప్పుడు మనకు కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ మనకు ఎంత ప్రాముఖ్యం అనేది మనకు చాలా చూస్తున్నాం. యాక్సిడెంట్ జరిగినప్పుడు సీట్ బెల్ట్ చిన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా లోపల సడన్ గా బ్రేక్ వేసినప్పుడు ఏదైనా ఇప్పుడు సడన్ లోపల జరిగిన డిస్టర్బెన్స్ కి ఒక్కోసారి మనమే పోయి ఆ కారుకు ఏదో ఒక పార్ట్కు తగలడం వల్ల మనకు సడన్ డెత్లు చాలా మనం సంఘటనలు చూసినాం. ఇంకా చాలా పెద్ద పెద్ద వ్యక్తులు మనకు చూస్తున్నాం. మనం విఐపీలు కూడా చాలా మంది కార్లలో బెల్ట్ పెట్టుకున్నప్పుడు సడన్ గా జరిగితే యాక్సిడెంట్ జరిగితే వెహికల్కి ఏం కాదు, కానీ లోపల పర్సన్ డెత్ కావడం జరిగింది. అంటే అలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయంటే మనం సీట్ బెల్ట్ పెట్టుకునే పరిస్థితుల్లో మాత్రమే జరుగుతాయి. కాబట్టి కంపల్సరిగా మనం సీట్ బెల్ట్ అనేది ధరించాలి. సీట్ బెల్ట్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కారు మనం మూవ్ చేయొద్దు. మీరు చూసుకోండి, చెక్ ఇట్. అది ఇప్పుడున్న టెక్నాలజీలో చాలా మనకు సీట్ బెల్ట్ లేని మూవ్ కాదు బండి, అంటే అది సైలెంట్ ఇవ్వడం, మనల్ని అలర్ట్ చేయడం జరుగుతుంది. అయినా సరే ఏం చేస్తాడంటే ఆ బటన్ తీసి పక్కన పెట్టేస్తాడు, లేకపోతే బటన్ స్విచ్ ఆఫ్ అని చేస్తాడు, కానీ సీట్ బెల్ట్ మాత్రం పెట్టుకోడు. ఎందుకో తెలుసా? చాలా మంది రీజన్స్. సార్ నేను సీట్ బెల్ట్ పెట్టుకుంటే నేను మంచి డ్రెస్ వేసుకొని వచ్చిన నాకు ఫోల్డ్ అయిపోతుంది సార్, నాకు సీట్ బెల్ట్, నా షర్టు ఫోల్డ్ అవుతుంది, నా డ్రెస్సింగ్ ఖరాబ్ అవుతుంది అని ఇట్లా రకరకాలుగా చిన్న రీజన్స్ చెప్పడం అనేది మనం చూస్తుంటాం. కానీ మీరు సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు ఎంత పెద్ద ప్రమాదం జరిగినా మిమ్మల్ని ఆ బెల్ట్ అనేది రక్షిస్తుంది. ఎందరికి తెలుసు, కొన్ని యాక్సిడెంట్లలో సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే స్పీడ్ ఉన్నప్పుడు యాక్సిడెంట్ కార్ల నుంచి కూడా బయటపడ్డ సంఘటనలు చాలా ఉన్నాయి. కార్ల నుంచి కూడా ఒక పర్సన్ బయట గ్లాసెస్ బ్రేక్ అయ్యి బయటపడ్డ సంఘటనలు కూడా మేము చూసాం, చాలా చూసాం. ఒకవేళ మొత్తం కూడా కారు మొత్తం కూడా క్రష్ అయితే కూడా బెల్ట్ పెట్టుకుంటే లోపల సింగిల్ ఇంజిన్ తోటి కూడా సేఫ్ అయిన వాళ్ళు కూడా మేము చూస్తాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మేము రోడ్లో ప్రమాదాలు జరిగినప్పుడు ఫస్ట్ మేము రీచ్ అవుతాం. కాబట్టి ఈ సంఘటనలు మొత్తం కూడా మేము చూస్తున్నాం. ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ కూడా మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మన దాకా వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అప్పటిదాకా మనం ఏమి చెప్పినా సరే మనకు ఇదంతా టైం వేస్ట్ లాగా మీకు అనిపిస్తుంది. అయినా సరే మేము ఇక్కడికి వచ్చి ఇంతమంది అధికారులు వాళ్ళ యొక్క పని మీ అందరూ తెలుసు. ప్రతి ఒక్క సీటు ప్రతి ఒక్క అధికారి ఎంత బిజీగా ఉంటాడో మీకు తెలుసు. ప్రతి ఒక్క అధికారి కూడా మీ ముందుకు వచ్చి చెప్తున్నామంటే దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది 100% ఉన్నది. మీరందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ అవేర్నెస్ పీపుల్ కాబట్టి మీకు అర్థమై ఉంటుంది మేము ఎందుకు ఇక్కడికి వచ్చి మనం చెప్తున్నాం అనేది. అధికారులు ఇంత ఖర్చు పెట్టి ఎందుకు అవేర్నెస్ చేస్తున్నారు అనేది కూడా మీకు అర్థమై ఉంటుంది. తర్వాత ఇందులో ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్. మనందరికీ తెలుసు, టౌన్లో మా ఎస్ఐ గారు, మా సిబ్బంది, మా వాళ్ళు మొత్తం కూడా ఎవ్రీ డే డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడుతున్నాం. మీ అందరికీ తెలుసు, ప్రతిరోజు మనం డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాం, ప్రతిరోజు కేసులు నమోదు చేస్తున్నాం, వాళ్ళని కోర్టుకు పంపిస్తాం. ఇదంతా జరుగుతుంది. ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది? ఇది చాలా కాలం నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చాలా కాలం నుంచి నడుస్తుంది. కానీ మన వాళ్ళకు ఎవ్రీడే ఏ రోజు వేసినా సరే, నిన్న ఎన్ని కేసులు వేసినామో ఈ రోజు కూడా అన్ని కేసులు నమోదవుతాయి. ఈ రోజు ఎన్ని కేసులు అయితే నమోదవుతున్నాయో రేపు వేసినా కూడా అన్ని కేసులు నమోదవుతాయి. థింక్ అబౌట్, మీరు వినండి. అంటే మనం కేసులు నమోదు చేస్తున్నాం, వాళ్ళకు ఫైన్ వేపిస్తున్నాం, ప్లస్ జైలు శిక్ష కూడా వేపిస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో రీడింగ్ని బట్టి జైలు శిక్ష కూడా ఉంటుంది. అయినా రోజుకు కేసెస్ నమోదు కావడం అనేది నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా మనం చేంజ్ కావట్లేదు. ఆ సమయానికి ఆ టైంకు ఏం కాదులే అనే ఒక నిర్లక్ష్యం. దానివల్ల మనము డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వ్యక్తి బండి నడుపుతూ రోడ్డు మీదకి వస్తే అది ఒక హ్యూమన్ బాంబ్, అది ఈక్వలెంట్ ఒక హ్యూమన్ బాంబ్. తెలుసా? అంటే వీడి పోయి ఎవరికి తగిలినా బ్లాస్ట్ అయింది, అర్థమైందా? వీడికి ఏదైనా సెల్ఫ్గా పడ్డా బ్లాస్ట్ అయింది.
ఎందుకంటే వాటికి ఎప్పుడైతే డ్రింక్ చేసిన పర్సన్ అతనికి కొంత సూక్ష్మమైన నర్వ్ సిస్టమ్ అనేది అది పనిచేయదు. మన డాక్టర్ గారికి తెలుసు. దానివల్ల ఏంటంటే మనం చిన్న చిన్న మైన్యూట్ రోడ్డు మీద ఉండే చిన్న చిన్న మైన్యూట్ మనం అబ్జర్వేషన్ కోల్పోతాం. అబ్జర్వేషన్ కోల్పోయినప్పుడు మనకు ప్రమాదాలు జరుగుతాయి. మోర్ ఓవర్ ఎంత స్పీడ్గా పోతున్నాం అనేది కూడా మన మైండ్ గ్రాస్ప్ చేసే పరిస్థితిలో ఉండదు. దీనివల్ల ఒక డ్రింక్ చేసిన పర్సన్ రోడ్డు మీదకి ఎక్కి వెహికల్ నడిపితే అది కారు కానీ ప్లస్ బైక్ కానీ ఏదైనా కానీ జరిగినప్పుడు 100% ప్రమాదం అనేది తీవ్ర స్థాయిలో ఉంటుంది. మామూలుగా అయితే ఒక 50% ఉంటే దీని తీవ్రత ఒక 100% ఉంటుంది. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ అనేది తీవ్రంగా ఉంటుంది కాబట్టి అక్కడ క్యాజువాలిటీ డ్యామేజ్ కూడా మరణాలు కూడా ఎక్కువనే సంభవించడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా డ్రింక్ చేసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెహికల్ నడపకండి. ఎనీ పర్సన్ మీ అందరికీ ప్రామిస్ చేయండి, మీరందరూ కూడా మేము డ్రింక్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా నడపమని చెప్పేసి వెహికల్. మా అందరికీ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇంకొకటి, ఎవరైతే ఎంప్లాయీస్ డ్రింక్ చేసి వెహికల్ నడుపుతారో మా ఎస్ఐ గారికి అందరికి కూడా మేము ఎన్ఫోర్స్మెంట్ చేసి అందరికి చెప్పినాం, మా సిఏలకు అందరికి చెప్పినాం. ఎంప్లాయీస్ దొరికితే వాళ్ళ కన్సర్న్ డిపార్ట్మెంట్కు ఒకటి లెటర్స్ పంపించండి. వాళ్ళ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళ మీద యాక్షన్ ఇనిషియేట్ చేయమని చెప్పమని చెప్పేసి ఇప్పుడు ఈ ఇయర్ నుంచి మనం స్టార్ట్ చేసినాం. కాబట్టి దయచేసి మీరు, ఎందుకంటే ఒక్క రోజు ఆ ఒక్క క్షణం ఏదో సంతోషం కోసం మళ్ళీ జాబ్ పోయే పరిస్థితి కూడా వస్తుంది. దయచేసి మీరు ఎట్టి పరిస్థితులు కూడా మీరు డ్రింక్ చేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో వెహికల్ నడపొద్దని చెప్పేసి కోరుకుంటున్నాం. మీరు మనకందరికీ తెలుసు, ఈ రూల్స్ తెలవదని కాదు, మనకు హ్యూమన్ వాల్యూ తెలవదని కాదు, అన్నీ తెలుసు. మనకు అజాగ్రత్త పోతే ఏమైతే తెలుసు, స్పీడ్గా పోతే ఏమైతే తెలుసు, పిల్లలకు బండ్లు కొనిస్తే ఏమైతే తెలుసు, వాళ్ళు స్పీడ్గా పోయి ఏం చేస్తారో కూడా మీకు తెలుసు. కానీ మనం ఒక చిన్న ఒక సెంటిమెంట్కు మనం దానికి తలకి పిల్లలకు హై స్పీడ్ బండ్లు కొనిస్తున్నాం. తర్వాత చిన్న అజాగ్రత్తకు లోనై మనం రోడ్డు మీదకి వచ్చి మనం యాక్సిడెంట్లో బాధపడుతున్నాం. దయచేసి మీరు ఈ ఒక్క రోజు వచ్చి మేము చెప్పడం కాదు, లేదా ఏదో ఒక నెల రోజులు 2 నెలలో పెట్టి చెప్పే కార్యక్రమం కాదు. ఎవ్రీ డే, ప్రతిరోజు, అంటే ఈ 2 రోజుల యాక్సిడెంట్ అయితేనే దెబ్బలు తగ్గుతాయి, లేకపోతే తర్వాత కింద వరకు దెబ్బలు తగ్గుతుంది కాదు. ఎప్పుడైనా సరే జాగ్రత్త అనేది మనిషికి అవసరం. ఎప్పుడు ప్రమాదం జరిగినా మనం ప్రమాదాల బారిన పడి మనం నష్టపోవడం అనేది మామూలుగా జరిగే ప్రక్రియ. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రోగ్రామ్ మీతోటే కాకుండా మీ ఇంట్లో, మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ అండ్ మీ సర్కిల్, మీ కమ్యూనిటీ, మీ అపార్ట్మెంట్స్, మీ కాలనీస్ ఎవరు ఉన్నా సరే, మీరు ఒక 2-3 వచ్చి ఇక్కడికి వచ్చి మనం చెప్తున్నాం. మీరు ఒక 100 మంది ఉన్నారు, 100 మంది ఒక్కొక్కరు 10 మంది చెప్పండి, 1000 మంది అవుతారు. మీ కాలనీ, మీ టౌన్, మన సూర్యాపేట టౌన్, మన లక్ష్యం మన సూర్యాపేట టౌన్ లో ఈ సంవత్సరం ఒక్క యాక్సిడెంట్ కూడా జరగవద్దు, యాక్సిడెంట్లలో ఒక్క వ్యక్తి కూడా మరణం చెందదు అనేది మన యొక్క ప్రామిస్. ఈ ప్రామిస్ కాపాడుకుంటూ మనం అందరం కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్ళి మనం అందరం మంచి పట్టణాన్ని, యాక్సిడెంట్ ఫ్రీ పట్టణాన్ని మనం తయారు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీరందరూ కూడా ఇప్పటి వరకు ఇక్కడ ఉండి మా యొక్క అమూల్యమైన సందేశాన్ని విన్నందుకు మీరు తప్పనిసరిగా పాటిస్తారని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ ఈ సంక్రాంతి కనుమ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.